ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ మన చేతికి మట్టంటకూడదు. ఇతన్ని చంపింది మనమేనని ఎవ్వరికి అనుమానం రాకూడదు, ముఖ్యంగా రామలక్ష్మికి, ఆ తర్వాత ఊరి జనాలకి. ఆ విషయం తెలిస్తే ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. మరి వీడు ఎలా చేస్తాడు? దగ్గర్లోనే ఒక అడవుంది. ఆ అడవిలో ఒక పులి తిరుగుతుంది. తీసుకువెళ్లి కట్టేసి అక్కడ పులి ముందు పడేద్దాం. పులి తినేసిందనుకుంటారు. ఆ పులికి బలైపోయాడు అని అందరూ నమ్మేస్తారు. కరెక్టే. త్వరగా తీసుకురండి. నువ్వు అట్టెక్కురా. అలాగే సార్. ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన డ్రెస్సులు మాత్రం చాలా బాగున్నాయే. చారు, ఇది నాకు ఎలా ఉంటుంది? బాగుంటుంది పిన్ని. అడిగానని మొహమాటానికి చెప్పకు. బాగా లేదంటే ఏం చేస్తావు పార్వతి? పడేస్తాను. అబ్బో, పిన్ని చాలా చేస్తుందే. బీరువా తాళాలు చేతిలో ఉన్నప్పుడు ఏమైనా చెయ్యొచ్చు. అయినా మనల్ని అడిగే వాళ్ళెవరు? నిజమే కాని వాళ్ళకి డబ్బులు మొత్తం కట్టేశావు కదా. కట్టేశాను. అయితే ఏంటంట? మనకేమన్నా డబ్బులు కొరవా? ఈ అయోధ్య లంకలో అందరికన్నా ఎక్కువ డబ్బున్న ఇంటికి నేను కోడల్ని. డబ్బుని లెక్క చేయను, ఖర్చుకి వెనకాడును. అయినా మనలాంటి డబ్బున్న వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారా ఏంటి? చారు, ఇది నువ్వు తీసుకో. ఇదిగో. ఎంతుంటుంది పిన్ని? కేవలం 10,000. చీప్ అనిపిస్తే చెప్పు, ఎక్కువ రేటుది బుక్ చేస్తాను. థ్యాంక్ యూ పిన్ని, చాలా బాగుంది. మరి నా కోసం ఏం కొనలేదా? అమ్మా, నన్ను కన్నదానివి, నీకోసం కొననా అమ్మా? ఇదిగో తీసుకో. ఇది 9,500 రూపాయలు. ఆ 500 కూడా కలిపి 10,000 వాడి మొహాను కొట్టాను. అయ్యయ్యో పిన్ని, ఇది నా సైజ్ కాదు, టైట్ గా ఉంది. అవునా? ఏది చూడని. అయ్యయ్యో పిన్ని పిన్ని పిన్ని, ఎక్కువ ఆలోచించకు చారు. మళ్ళీ ఆర్డర్ చేద్దాం. కలర్ నచ్చకపోయినా, క్వాలిటీ నచ్చకపోయినా, ఏం నచ్చకపోయినా ఆలోచించేదే లేదు. ఇదిగో ఇలా తీసి పక్కన పడేయడమే. మనం ఇప్పుడు రిచ్. ఓకే, ఇప్పుడు గెటప్ చేంజ్. మీ పెదనాన్న వద్దు అంటున్నా వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకు భయంగా ఉంది. అద్యా, పెద్దమ్మ, ఏ పురాణాల్లో చూసినా దేవుడే రాక్షసుల్ని అంతం చేస్తాడు. వాసుదేవ్ అనే రాక్షసుడి దగ్గరికి రఘురాముడనే దేవుడు వెళ్ళాడు. అతని అంతు చూసే వస్తాడు. నువ్వు భయపడుకో. ఏంటి అవతారాలు? ఆన్లైన్లో కొన్నామక్క. ఎలా ఉన్నాయి?
ఏదోలా ఉన్నాయి. ఇంతకీ ఇప్పుడెందుకు కొన్నారు? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా. యా యా హా, ఎప్పుడు చూసినా ఈ చీరలేనా? ఇప్పుడు చూడు ఎంత బాగున్నాను. హ్మ్? పొరపాటును కూడా బయటికి వెళ్ళకండి. నువ్వు నోరుమి. హ్మ్? ఉఫ్ ఉఫ్. ఈ అద్దాలు చూడు, వెరీ కాస్ట్లీ. మా అమ్మని చూడు, కొత్త పెళ్లి కూతుర్లా లేదు. ఓ, అంటే మళ్ళీ పెళ్లి చేపిస్తారా? ఆద్య, ఓ మై గాడ్. ఓ, నా డ్రెస్ ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది ఆ, అని అంటాననుకున్నావా? బాగుంది, కానీ నీకు కనపడదు కదా. ఏముందిలే. మేం ఏం వేసుకున్నా బానే ఉంటాయి. హ్మ్? సరే, మాకు బాగా ఆకలేస్తుంది. మీరు భోజనం వడ్డించేయండి, మేం త్వరగా తినేసి షాపింగ్కి వెళ్ళాలి. మళ్ళీ బట్టలు కొనటానికి వెళ్తున్నారా? హా, కొన్ని తేడాగా ఉన్నాయక్క. అవి పడేశాం. వాటి బదులు వేరే డ్రెస్సులు కొనుక్కుందామని వెళ్తున్నాం. ఆన్లైన్ షాపింగ్ అంటే ఇలాగే ఉంటుంది. అందుకే మేం షాపింగ్కి వెళ్తున్నాం. హ్మ్? ఖర్చు కదా పార్వతి. హలో, హ. ఇప్పుడు పెత్తనం నాది. ఈ ఇంట్లో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. మీరలా చూస్తూ ఉండండి. హ్మ్? అక్క, నువ్వెప్పుడైనా చిన్న బట్టలు కొనుక్కోమని డబ్బులు ఎప్పుడైనా ఇచ్చావా? హ. ఇప్పుడు చూడు, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను. రండి తిందాం. ఆ, ఆ, పిన్ని, నాకిక్కడ తినాలని లేదు. ఏమ్మా? హ, నాకు ఇంటి భోజనం బోర్ కొట్టేసింది. బయటకు వెళ్ళి తినాలనుంది. ఓ, ఎక్కడో చెట్టు కింద కూర్చుని తింటావా? హలో, బయట అంటే హోటల్లో. ఓ, అలాగే చారు, పెద్ద హోటల్కి వెళ్ళి తిందాం. అయితే బిల్లు పెద్దగా వేస్తారు. హలో, వేస్తే వెయ్యని. ఏంటి పార్వతి అవతారం? స్టైల్ అండి, స్టైల్. సరే భోంచేద్దాం పదండి. మేము హోటల్కి వెళ్తున్నామండి. యూనో, ఇంట్లో ఇంత మంచి భోజనం పెట్టుకుని హోటల్కి వెళ్దాం అంటున్నారా? మీకేమైనా పిచ్చా? ఏమండి, ఇప్పుడు పెత్తనం మనది. మనం బాగా రిచ్. పాపం వదిన ఎంతో కష్టపడి చేస్తుంటుంది. ఇక్కడే తిందాం పద. అదేం కుదరదండి, మేమిప్పుడు వెళ్ళాల్సిందే. ఆ, మీకు మీ వదిన వంటలు బాగా ఇష్టం అనుకుంటే మా వాట కూడా కలిపి మీరే కానిచ్చేయండి. ఆ